దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు దయచేసిన ఈ గొప్ప అమూల్యమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతైనా రుణస్థుడను. అలాగే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినూ దేవుడు బహుగా దీవించునుగాక. ఈరోజు దేవుని వాక్యాంశము దేవుడు కోరుకుంటున్నది, మన నుంచి దేవుడు కోరేది ఏమిటి అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దైవమా, మీ నామంలో ఈ భూమి మీద ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడిందరో వారి మధ్య ఉందని సెలవిచ్చిన మా ప్రియ ప్రభువా, విశ్వాసము ద్వారా ఇదిగో నాయన మేమందరం ఈ విధంగా ప్రార్థించి మీ మాటలు వినడానికి కృప చూపించినందుకు వందనాలు తండ్రి. మీ మాటలు అందరూ ఆలకిస్తున్నారు ఈ మీడియా ద్వారా, వారందరినీ దర్శించండి నాయనా, మీ స్వాధీనపరచుకోండి, మీ ఆత్మశక్తితో నింపండి. మీ ప్రణాళిక, మీ ఉద్దేశం తెలుసుకొని మీ చిత్తములో లోబడి సాగుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేని బిళ్ళరా, దేవుడు మన నుంచి కోరుతున్నది ఏమిటి? బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఆశ, ఒక తండ్రిగా మన బిడ్డల కోసం మనం ఒక ఆశ కలిగి ఉంటూ ఉంటాం. ప్రతి తల్లి తండ్రి వారి బిడ్డల కోసం నా కొడుకుని డాక్టర్ చేయాలి ఆశ, ప్రతి తల్లి కూడా నా కూతురిని ఇంజనీర్ చేయాలి ఆశ, నా బిడ్డలు గొప్పవారు అవ్వాలి ఆశ, నా బిడ్డలు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి ఆశ. దేని బిడ్డారా, మన బిడ్డల కోసం మనం ఒక ఆశను కలిగి ఉన్నాం, అది తప్పు కాదు కదా. అలాగే పరలోకమందున దేవుడు, తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన దేవుడు నీ పట్ల కూడా ఒక మంచి ఆశ కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక మంచి ఉన్నతమైన కోరిక కలిగి ఉన్నాడు. నువ్వు ఎలా జీవించాలో, ఎలాగ నువ్వు ప్రవర్తించాలో, నువ్వు ఎలా నడుచుకోవాలో కూడా దేవుడు ఒక ఉన్నతమైన ఆశను కలిగి ఉన్నాడు. ఆయన ఆశను తీర్చే పిల్లలుగా మనం ఉన్నామా? ఒకసారి ఆ యొక్క దేవుని యొక్క ఆశ ఏమిటి, దేవుడు మనం ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 6వ వచనంలో అంతరంగములో సత్యమును కోరుతున్నాడు దేవుడు. మన అంతరంగములో సత్యాన్ని కోరుతున్నాడు దేవుడు. సత్యము చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే దేవుడు సత్యం. ప్రతి అసత్యం, ప్రతి అబద్ధం కూడా పూర్తిగా అబద్ధికుడైన సాతాను నుంచే వస్తుంది. అబద్ధపు మాటలు, అబద్ధపు ప్రవర్తన, అబద్ధపు నడకలు, అబద్ధపు జీవితం ఎప్పటికైనా మోసమే. కొంచెం అబద్ధం ఉన్నా సరే, నువ్వు ఎంతకాలం సత్యవంతురాలుగా జీవించినా నీ జీవితంలో కొంచెం అబద్ధం ఉన్నా సరే నీ జీవితాన్ని అంతటిని కూడా తలక్రిందులు చేసేస్తుంది. దేవుడు సత్యానికి కర్త అయినాడు. ఆయన దేవుడు సత్యవంతుడు. ఆయన చెబుతున్నారు కదా, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ప్రియబిడ్డలారా, మన ఒక్క మాటలో ఏదైనా చిన్నపిల్లలు ఎక్కాలు చదువుకుంటూ ఉంటారు. అందులో ఏ పుస్తకంలోనైనా సరే, ఏ దేశంలోనైనా సరే ఆ లెక్కలు ఒకేలాగా ఉంటాయి. 3 4 12 అని మన ఇండియాలో 12 అనుకోండి, 3 4 రష్యాలో కూడా 12, అమెరికాలో 12, పాకిస్తాన్లోనూ 12, ఫ్రాన్స్లోనూ 12. ఏ దేశమైనా సరే సత్యము సత్యమే. 3 4 11 కాదు. దేని బిడ్డారా, 7 3 21. ఏ దేశంలోనైనా 21, 7 3. చూడండి, ఒక లెక్కలకు ఒక ప్రిన్సిపల్ ఉంది. అది ఏ దేశం వెళ్ళినా కానీ అది మారదు, అది సత్యం. అది దాన్ని మించి ఎవరైనా 3 ఏళ్ళు 22 అన్నా తప్పే, 20 అన్నా తప్పే, 21 అనేది సత్యం. ఎవరైనా సరే 3 ఏళ్ళు దేని బిడ్డారా 20.999999 అని ఎంతగా 0.00001% తప్పు చెప్పినా సరే అది అసత్యమే. దేని బిడ్డారా, సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తప్ప వేరొక సత్యం లేదు. నీకు మిగిలినవి సత్యముగా కనబడుతూ ఉంటాయి కానీ సత్యం కాదు. నా సహోదరుడా, సహోదరి, సత్యాన్ని కోరుతున్నాడు దేవుడు. మన ప్రవర్తన సత్యముగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. మన మాటలు సత్యముగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. మన నడకలు సత్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నా సహోదరుడా, సహోదరి, ఆయన మనలో మన అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ప్రేమించేవారు ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ప్రేమించాలి.
దేవుడితో నడిచేవాళ్ళు ఆత్మతో సత్యముతో దేవునితో నడవాలి. దేని బిడ్డారా, దేవుడు ఆత్మ గనుక మన ఆత్మ ఎప్పుడు కూడా సత్యవంతమై ఉండాలి, సత్యము కలిగి నడుచుకునే విధంగా ఉండాలి. మన ఆత్మలో కల్మషం ఉంచుకొని, మన ఆత్మలో దోషం ఉంచుకొని, మన ఆత్మలో పాపం ఉంచుకొని, మన ఆత్మలో అవిశ్వాసం ఉంచుకొని, మన ఆత్మలో అవిధేయత ఉంచుకొని దేవునితో నడవడం పూర్తిగా అది అసత్యం, పూర్తిగా అది దేవునికి ఇష్టం లేని క్రియ అది. కనుక దేని బిడ్డారా, మనలను మనం మోసపరుచుకోకుండా, మన విలువైన జీవిత ఆయుష్కాలాన్ని నష్టపరుచుకోకుండా సత్యముతో దేవుణ్ణి సేవించేవారిగా ఉండాలి, సత్యముతో దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి, సత్యముతో దేవుణ్ణి ప్రేమించేవారిగా మనం ఉండాలి. ప్రియబిడ్డలారా, అలాగే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో కనికరమునే కోరుచున్నాను అంటున్నారు ప్రభు. నిజమే, మత్తయి సువార్తలో కూడా ఆయన కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరువాడను కాను అని చాలా చోట్ల ప్రభు చెప్పారు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా దేవునిలో మనం చూడగలిగింది ఏంటంటే కనికరం కలిగిన దేవుడు ఆయన. ఆయన శిక్షించడానికి లోకానికి తన కుమారుని పంపించలేదు, మన పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి పంపించాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తునందున వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ శిక్షా విధి నుండి తప్పించుకోవడానికి దేవుడు నేను పిలుస్తున్నాడు. నా సహోదరుడా, నీ పాపములను బట్టి నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, నీ అతిక్రమాలను బట్టి నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, నీ అవిధేయతను బట్టి, నీ భక్తిహీనతను బట్టి, నీ అవిశ్వాసాన్ని బట్టి నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే నశించిపోయిన మనలను వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నా సహోదరుడా, సహోదరి, నిజమే, రక్షించడానికి వచ్చిన రక్షకుడు నీకు అసలు ఎలాగ అర్థమవుతున్నాడు? ఆయన దేని బిడ్డారా, ఆయన రక్షకుడు. ఆయన యేసు అంటే అర్థం రక్షకుడు. మన పాపముల నుంచి మనలను రక్షించడానికి వచ్చాడు రక్షకుడు. అందుకే ఆయన పేరు రక్షకుడు. రక్షకుడు అంటే యేసు, యేసు అంటే రక్షకుడు. రక్షించబడ్డావా? రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపముల నిమిత్తం సిలువలో వెల చెల్లించారు. ఆయన నీ వైపు చేతులు చాపి ఎదురు చూస్తున్నారు. అయితే రక్షించబడ్డావా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచావా? నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టావా? నా సహోదరుడా, జీవితం అది అబద్ధమైంది కాదు. జీవితం ఎంత సత్యమో, మనం జీవిస్తున్న ఈ జీవితం ఎంత సత్యమో అలాగే దేవుడు కూడా అంతే సత్యం, పరలోకం కూడా అంతే సత్యం. కనుక ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే దేని బిడ్డారా, ప్రతి అసత్యము నుంచి కూడా, ప్రతి అబద్ధము నుంచి కూడా నువ్వు విడిపించగలుగుతావు. అంతేకాదు సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. సత్యము నిన్ను ప్రతి పాపపు బంధకాల నుంచి, చీకటిలో నుంచి నిన్ను ప్రతి విధమైన దేని బిడ్డారా సాతాను శక్తుల నుంచి స్వతంత్రురాలుగా చేస్తుంది. సత్యానికి ఉన్న శక్తి అది. దేని బిడ్డారా, అబద్ధం చాలా స్పీడ్గా ఎగిరెగిరి గంతులేసి వెళ్తూ ఉంటుంది, కానీ ఏదో ఒక రోజు సత్యము దాన్ని ఓవర్టేక్ చేస్తుంది. ఈరోజు మనుషులు నీకోసం ఏదైనా అబద్ధం మాట్లాడితే అది చాలా వేగంగా వెళుతుంది, కానీ ఏదో ఒక రోజు నీ సత్యం ఏదో ఒక రోజు దేని బిడ్డారా ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు తెలుసుకుంటారు, అయ్యో ఇప్పుడు దాకా మనం విన్నది తప్పు అనుకుంటా, ఆయన మంచివాడు, ఆయన మంచిది అని తెలుసుకుంటారు. దేవులారా, ఒకవేళ చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా ప్రాపగండ చేశారనుకోండి, అది చాలా వేగంగా ముందు వెళ్ళి మనుషులు నమ్మించేస్తుంది అబద్ధం. కానీ ఏదో ఒకరోజు అయ్యో ఇప్పుడు దాకా మంచివాడని నమ్మాం, మంచిదని నమ్మాం, ఇంత మోసపోయాం, మంచిది కాదు, మంచివాడు కాడు అని ఏదో ఒకరోజు సత్యం బయటకు వచ్చేస్తుంది. నా సహోదరుడా, సత్యాన్ని నువ్వు దాయలేవు, సత్యాన్ని నువ్వు కప్పలేవు, సత్యాన్ని నువ్వు బంధించలేవు. సత్యానికి ఉన్న శక్తి అటువంటిది. కాబట్టి దేవుడు సత్యాన్ని కోరుతున్నాడు. ఆయన అంతరంగములో సత్యాన్ని కోరుతున్నాడు. రెండవదిగా కనికరం కలిగిన జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. దేని బిడ్డారా, దేవుడు మన విస్తార పాపముల నిమిత్తం ఆయన శిలువ మీద మరి వెల చెల్లించి ఎలాగైతే మనలను పిలిచి చేర్చుకున్నాడో, మనల్ని క్షమించాడో, ఎలాగ తన బిడ్డలుగా మనలను అంగీకరించాడో, అలాగే మనము కూడా ఇతరులకు కనికరం చూపించేవారికి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన కనికరం కలిగిన తండ్రి, మన తండ్రి. దేని బిడ్డ, ఆయన మన మీద కనికరపడుతున్నాడు. ఆయన నిజమే దేని బిడ్డారా, ఆయనను వెంబడించిన ప్రతి ఒక్కరిపై కూడా ఆయన కనికరాన్ని చూపించాడు. ఆయన నా సహోదరుడా, ఆయన కనికరం చూపించే దేవుడే కానీ శిక్షించడానికి, లేకపోతే నిన్ను బాధ పెట్టడానికి, లేకపోతే నిన్ను నరకములో పడవేయడానికి కాదు. ఇప్పుడు ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపముల నుంచి నిన్ను రక్షించి నీతిమంతుడిగా చేసి, పరిశుద్ధుడిగా చేసి, పరిశుద్ధురాలుగా చేసి, తన నిత్యరాజ్యానికి వారసురాలుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు.
దీని బిడ్డారా, నశించిపోయిన మన ఆత్మలను రక్షించడానికి వచ్చి ఆయన కనికరం అంతా కూడా మన ముందు చూపెడుతున్నాడు ఈరోజు. నిజమే, మనం చేసిన పాప దోషములను బట్టి ఎప్పుడో మనం నశించిపోవాలి, కానీ అందరూ అంతటా రక్షించబడాలని, ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు కనుక ఆయన దీర్ఘశాంతంతో మన వైపు తన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, కనికరాన్ని కోరుతున్నాడు కానీ బలిని కోరే దేవుడు కాదు. బలి ఎవరు కోరుతారంటే దేవతలు కోరుతాయి, దురాత్మలు కోరుతాయి. నా సహోదరుడా, మనుషులు కోరుతారు బలులు, కానీ దేవుని ఆత్మ బలిని కోరే దేవుడు కాదు. ఆయన మన హృదయాన్ని కోరుతున్న దేవుడు. ఆయన మనకు బదులు మనము చేసిన పాపాలకి తన్ను తాను బలియాగో అర్పించుకున్న దేవుడు ఆయన. నా సహోదరుడా, సహోదరి, ఆయన బలిని కోరట్లేదు కానీ కనికరం చూపించాలని కోరుతున్నాడు ఆయన. మూడవదిగా ఏం కోరుతున్నాడంటే మత్తయి సువార్త 9:13 పాపులనే మారు మనసు పొందాలని కోరుతున్నాడు ఆయన. మారు మనసు పొందాలని. పాపం వలన నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. పాపము చేసినప్పుడు, చూసినప్పుడు, మాట్లాడినప్పుడు, పాపంలో జీవించినప్పుడు మనిషికి చాలా ఆనందంగా, సంతుష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే పాపం అనేది చేదైంది కాదు. ప్రతి మనిషికి కూడా పాపము దేని బిడ్డారా, అది మనిషికి తీయగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, చాలా హృదయానికి ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ పాపము వలన వచ్చు జీతం మరణం మర్చిపోవద్దు. పాపము వలన వచ్చు జీతం మరణం మర్చిపోవద్దు. పాపం పైకి తీపి స్వీట్నెస్ అనే ఒక కోటింగ్ వేసుకొని ఉంటుంది, కానీ లోపల చాలా చేదైన ఫలాన్ని ఇముడ్చుకొని ఉంటుంది. అది పాపము చేసినప్పుడు అది నీకు సంతృప్తినిస్తుందేమో, కానీ తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుందంటే చాలా చేదుగా ఉంటుంది. చాలా ఇబ్బంది పడతావు. అయ్యో, నా జీవితం ఇలాగైపోయింది ఏంటి, అయ్యో నా ఆరోగ్యం ఇలాగైపోయింది ఏంటి, అయ్యో నా పేరు ఇలాగ పోయింది ఏంటి, నా ధనం ఇలాగ వ్యర్థమైపోయింది ఏంటి, నా జీవితాయుష్కాలం ఇలాగ వ్యర్థమైపోయింది ఏంటి అని తర్వాత ఏడుస్తావు. ఆ తర్వాత ఏడ్చినా కానీ ఫలితం ఉండదు. దేని బిడ్డలారా, ఆ తర్వాత నువ్వు ఏడ్చిన జీవితం ఒకే ఒక్క జన్మ, ఒకే ఒక్క జీవితం. ఒక్కసారి ప్రాణం పోయిందంటే ఇక లోకమంతా సంపాదించినా సరే ప్రాణం పోతే ప్రయోజనం లేదు. జీవితాయుష్కాలం అంతా కూడా అయిపోయింది అనుకోండి, ప్రాణం పోయిందనుకోండి, ప్రయోజనం లేదు. చిన్న వయసులోనే దేని బిడ్డారా పాపం వల్ల ప్రాణం పోయిందనుకోండి, ప్రయోజనం లేదు. నా సహోదరుడా, నువ్వు లోకమంతా సంపాదించిన ప్రాణం పోకమునిపే త్వరగా ఏం చేయాలంటే నిన్ను ఏదైతే బంధించిందో పాపం, ఆ పాపాన్ని విడిచిపెట్టేయాలి. దేవుడు నువ్వు మారు మనసు పొందాలని కోరుతున్నాడు, కానీ నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేని బిడ్డారా, దేవుడు నిన్ను శిక్షించడో, నీ పాపమే నిన్ను నరకానికి ఇడ్చుకువెళ్తుంది. నీ పాపమే నిన్ను అగ్ని జ్వాలలో పడివేస్తుంది. నీ పాపాన్ని బట్టే దేవుని రాజ్యం వెళ్ళి నువ్వు తల ఎత్తుకోలేవు. నీ పాపపు దుర్వాసన బట్టే పరిశుద్ధుల గుంపులను ఉండలేవు. కనుక దేని బిడ్డ, ఆ పాపం అనేది నేడు అనబడే సమయం ఉన్నప్పుడే విడిచిపెట్టే. పాపాన్ని క్షమించే ప్రభువు నేను పిలుస్తున్నాడు. ఆయన అది ఎటువంటి పాపమైనా, అది ఎటువంటి ఏ నరుడు క్షమించలేని పాపమైనా సరే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను సరిచేయాలని, నీ పాపాన్ని క్షమించాలని, నిన్ను నీతిగా మార్చాలని, నిన్ను పరిశుద్ధపరచాలని, తన పరిశుద్ధాత్మతో ముద్రించి తన నిత్యరాజ్యానికి నిన్ను వారసురాలుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేని బిడ్డ, సమయం చాలా విలువైనది. సమయం ఉన్నప్పుడే, నేడు అనబడే సమయం ఉన్నప్పుడే పాపాన్ని విడిచిపెట్టే. బైబిల్ చెప్తుంది ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. నిన్న అనేది గడిచిపోయిన సమయం. ఇంక ఎన్ని రకాలుగా మనం నెత్తి నోరు బాదుకున్నా ఏం చేయలేం. నిన్న జీవితంలో దేవుని కోసం జీవించలేకపోయాం, పొరపాటు జరిగిపోయింది, దేవునికి దూరంగా బ్రతికాం, దేవునికి ఆయాసంగా బ్రతికాం, ఇంకేమీ చేయలేం. ఈరోజు మాత్రమే అవకాశం. ఏ నాటికీడు ఆ నాటికి చాలు అన్నట్టు ఏ రోజుకి ఆ రోజే రక్షణ దినం. సజీవుడిగా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా నేడు అనబడే సమయం చాలా 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 విలువైంది. దేని బిడ్డలారా,
చాలాసార్లు మనము రేపని తర్వాత అని ఆలోచిద్దాం, చూద్దాంలే అనుకుంటూ పోస్ట్ పోన్ చేస్తాం. కానీ ఎంత భయంకరమైన నష్టాన్ని మనం తెచ్చుకుంటున్నామో మనకు తెలియట్లేదు. ఎంత మనలను చంపాలని ఎదురొస్తున్న పాపం వలన వచ్చే జీతమైన మరణం చాలా వేగంగా పరిగెత్తుకొని వస్తుంటే కనీసం తప్పుకోవాలి, పాపం విడిచిపెట్టాలి, పాపం వల్ల వచ్చే జీతమైన మరణం మనకు వద్దనే ఆలోచన మనిషికి కలగట్లేదు. నా సహోదరుడా, మన పాపాలు మనను పట్టుకోక మునిపే, మన పాపాలు మనను నరకానికి ఈడ్చుకెళ్ళక మునిపే పాపాన్ని విడిచిపెట్టేస్తేనే మంచిది. దేవుడు మనలను పిలిచినప్పుడే మనం ఆయనకి లోబడితే మంచిది. ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడే మనం ఆయనకు మన జీవితాలు సమర్పించుకుంటే మంచిది. నా సహోదరుడా, సహోదరి, ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నేను విడువక ఎడబాయిక నీ పట్ల కృప చూపిస్తున్నాడు. ఇదిగో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే విడిచిపెట్టే. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మహిమను చూడవల్లని కోరుతున్నాడు. ఆయన కోరిక దేని బిడ్డరా, మన అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు. రెండవదిగా కనికరాన్ని కోరుతున్నాడు. మూడవదిగా మనం మారు మనసు పొందాలని కోరుతున్నాడు. నాలుగవదిగా ఆయన మహిమను చూడాలని కోరుతున్నాడు. ఆయన మహిమ, యేసుక్రీస్తు ప్రభువారి మహిమను ఎంతమంది మనం చూసి ఉన్నాం. దీని బిడ్డలారా, కానా అనే ఒక ఊరిలో వివాహం జరుగుతుంటే ద్రాక్షరసం అయిపోతే అక్కడ ప్రభువారు నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు మొట్టమొదట శిష్యులు కానీ ఆ యొక్క పెళ్ళికి వచ్చిన వారు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి మహిమను చూశారు. చనిపోయిన లాజర్ని, కుళ్ళిపోయిన డెడ్ బాడీని ప్రభువైన యేసుక్రీస్తు వారు 4వ రోజు వచ్చి బ్రతికిస్తే ఆ లోకమంతా కూడా దేవుని మహిమను చూసింది. చనిపోయిన వారిని లేవనెత్తినప్పుడు ఈ లోకం దేవుని మహిమను చూసింది. నా సహోదరుడా, దెయ్యాలు వెళ్ళగొట్టబడినప్పుడు ఈ లోకం దేవుని మహిమను చూసింది. రోగులు బాగుపడినప్పుడు ఆయన మహిమను చూసింది ఈ లోకం. దేని బిడ్డలారా, ఆయన మహిమ అంటే అద్భుతాలు చూడటమే కాదు, ఒక నిత్య మహిమ అనేది దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. దేని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నందు నీవు కానీ జీవించినట్లయితే ఈ లోకం విడిచిపెట్టిన మరుక్షణమే ఆయన మహిమలో మనం ఉండబోతున్నాం. మహిమా ప్రవేశం అంటూ ఉంటారు చూడండి. దేని బిడ్డలారా, మహిమలో, ఆయన నిత్య మహిమలో మనం ఉండాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప వేరొక మార్గము లేదు, వేరొక సత్యము లేదు, వేరొక జీవము లేదు. నా సహోదరుడా, సహోదరి, ఇదిగో నేను ఉద్ధరించగలిగిన దేవుడు ఆయన నిన్ను కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు అంటే ఆయన మహిమను చూడాలని. చాలాసార్లు దేని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి, దేవుని మహిమ, దేవుని ప్రభావం, దేవుని జ్ఞానం తెలియకే మనం చాలా నష్టపోతూ ఉంటాం, చాలా ఆశీర్వాదాలు మిస్ అయిపోతూ ఉంటాం. దేని బిడ్డలారా, అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముకి పిల్లలు లేక అప్పటికే కృంగిపోయి దేని బిడ్డలారా చాలా నిరుత్సాహానికి గురైన సమయంలో ఆయనకు సుమారు ఒక 75 సంవత్సరాల వయసులో దేవాది దేవుడు, ఇదిగో నేను సర్వశక్తిమంతుడైన దేవుడను కాబట్టి నువ్వు ఈ దేశము, నీ తండ్రి ఇల్లు, ఈ యొక్క నీ కలిగినవన్నీ కూడా మరి విడిచిపెట్టి నువ్వు బయలుదేరు, నేను నీకు చూపించే ప్రాంతానికి, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువులు విడిచిపెట్టి నేను నీకు చూపించే ప్రాంతానికి బయలుదేరు అన్నప్పుడు అబ్రహాము బయలుదేరాడు. దేని ప్రియమైన బిడ్డలారా, బయలుదేరడమే కాదు, పిల్లలు లేట్ అయినా సరే చాలా సంవత్సరాలు ఎదురు చూశాడు. కానీ మధ్యలో తన భార్యకు అవిశ్వాసం వచ్చింది. అయ్యా యెహోవా నా యొక్క గర్భాన్ని మూసేసాడు, ఇదిగో నీవు పలానా పని చేయి, నా దాసిన ఆగరుతో వెళ్ళు, బిడ్డలు పుడితే ఇంకా మన బిడ్డలే, మన యావదాస్తికి వారసులు అనుకుందాం అని ఆమె మాట విని మధ్యలో దేవుని నామానికి అవమానకరంగా మానవ ఆలోచనతో ప్రవర్తించాడు. దేవుడు మళ్ళీ పిలిచి, ఇదిగో నా సన్నిధిలో నిందారహితంగా ఉండు అని చెప్పి దేని బిడ్డలారా అబ్రహాముని సారాను దేవుడు ఏం చేశాడంటే బలపరిచాడు. వారు దేవుణ్ణి నమ్మారు, వారి యొక్క విశ్వాసం వారికి బలాన్ని చేకూర్చింది. నిజమే, ఆయనను నమ్మిన బిడ్డలను దేవుడు ఆయన మహిమపరిచే దేవుడు. అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చేసి ఈరోజు కూడా దేని బిడ్డలారా ప్రపంచం అంతా కూడా
మరి మనందరినీ కూడా మరి ఆయన సంతానముగా దేవుడు ఎంచి ఈరోజు ఒక ఉన్నతమైన మహిమ కలిగిన స్థానములో ఆయనను పెట్టాడు. నా సహోదరుడా, సహోదరి, బైబిల్ చెప్తుంది ఆయన మహిమను చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంతమంది ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని తెలుసుకొని ఉన్నాం. నిజంగా ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని, ఆయన యొక్క ప్రేమను కానీ, ఆయన కనికరాన్ని కానీ ఏదైనా ఒకటి రుచి చూసినట్లయితే ఇక మనం ప్రభుని విడిచిపెట్టాం. ప్రభులో సత్యం ఉంది, ప్రభులో మహిమ ఉంది. మహిమ కలిగిన దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. నా సహోదరుడా, సహోదరి, ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు నీకు సమీపంగా ఉన్నప్పుడే గట్టిగా పట్టుకో, ప్రభుని విడిచిపెట్టద్దు. ప్రభు నమ్మదగిన దేవుడు ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు ఆయన. నా సహోదరుడా, నా సహోదరి, రోమపత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో మనము మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాడు ఆయన. మేలు విషయమై జ్ఞానవంతులుగా ఉండాలి, కీడు విషయమై నిష్కపటులుగా ఉండాలి. నిజమే, మనం మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో చేరలేం. పెద్దలైనా చిన్నలైనా దేని బిడ్డరా, మనమందరం స్త్రీలైనా పురుషులైనా మనం మార్పు నొంది ఎలాగా మన మనస్సు మారాలి అంటే చంటి బిడ్డ వంటి మనస్సుగా మారాలి. మనం చంటి బిడ్డలకు ఏ విధంగా వారికి కుళ్ళు ఉండదో, కల్మషం ఉండదో, దేశాలుండో, పగలుండో, అసూయలుండో, కక్షలుండో, అహంకారం ఉండదో, గర్వం ఉండదో, ఏది ఉండదో చంటి బిడ్డలకు. ఆ చంటి బిడ్డల వంటి మనస్సు కలిగిన వారిగా మనం మారాలి. జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎవరికి ఎటువంటి కీడు చేసేవారిగా మనం ఉండకూడదు. మన ద్వారా ఇతరులకి మేలు జరగాలి కానీ, మన ద్వారా ఇతరులు దీవించబడాలి, రక్షించబడాలి, ఆశీర్వదించబడాలి కానీ ఏ ఒక్కరికి కూడా మనల్ని బట్టి కీడు జరగడానికి వీల్లేదు. దేవుడు మనం అలాగుండాలని కోరుతున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 32వ వచనంలో మనము చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాడు ఆయన. చింత, దేని బిడ్డరా, చింత, కలవరము, ఈ రెండు ఎంత పవర్ఫుల్ అంటే ఎంత గొప్ప విశ్వాసాన్ని అయినా సరే యాసిడ్ లాగా తినేసేది అన్నమాట. చూడండి, మన యొక్క చాలాసార్లు సిరమిక్ ఏవైనా పాత్రలు ఉంటే వాటిని కడగడానికి కొన్నిసార్లు యాసిడ్లు వాడుతూ ఉంటాం. కొన్నిసార్లు టైల్స్ మీద కూడా ఏదైనా మరకలు ఉంటే కొన్ని యాసిడ్లు వాడుతూ ఉంటాం. ఎటువంటి మరకలైనా సరే అవి పోగొట్టేస్తూ ఉంటాయి. ఆ విధముగా మన హృదయంలో ఉండే సంతోషం, సమాధానం, నెమ్మది, రక్షణ, ఆనందం వీటన్నిటినీ కూడా హరించేసే భయంకరమైన యాసిడ్ ఏంటో తెలుసా? చింత, లేక కలవరము, లేక భయము. దేవుడారా, మరి ముఖ్యంగా ఈ చింత అనేది, ఈ కలవరం అనేది, లేక ఈ భయం అనేది దేని వల్ల కలుగుతుందంటే అవిశ్వాసం వల్ల కలుగుతుంది. అవిశ్వాసం, దేవుని మీద అవిశ్వాసం ఎప్పుడైతే కలుగుతుందో వెంటనే దేవుడారా ఈ చింత అనేది వరద వలె వచ్చేస్తూ ఉంటుంది మన లోపలికి. ఈ చింత అనే యాసిడ్ లోపలికి వచ్చిందంటే ఇక నువ్వు ఎప్పటికీ సంతోషంగా బ్రతకలేవు. దేని బిడ్డారా, ఈరోజు మనుషులు చూడండి, నిజంగా చింతలతో ఎంతమంది నిండిపోయి ఉన్నారు. చాలామంది డబ్బు లేక చింత, చాలామంది ఆరోగ్యం లేక ఒక చింత, చాలామంది రేపు ఏమి సంభవిస్తుందో ఒక చింత, చాలామందికి నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని ఒక చింత, పిల్లలు ఎప్పుడు పుడతారా కొద్దిమందికి చింత, చాలామందికి ఇల్లు ఎప్పుడు కట్టుకుంటానో ఒక చింత, చాలామందికి అప్పులు ఎప్పుడు తీరుతాయి ఇదొక చింత, ఏదో ఒకటి జరగవలసిన కార్యాల గురించి చింత, రేపు ఏమి జరుగుద్దో ఒక చింత, అనేక రకాల చింతలతో కలవరాలతో దేని బిడ్డలారా బ్రతుకుచున్న మనుషులు ఎంతోమంది. ఈ చింత వలన కూడా మన ఆత్మీయ జీవితం దెబ్బతింటూ ఉంటుంది. అందుకే దేవుడు ఆయన పిల్లలమైన మనము చింతలేని వారిగా ఉండాలని కోరుతున్నాడు. మన పిల్లలు దిగులుగా ఉన్నారనుకోండి, విచారంగా ఉన్నారనుకోండి, వెంటనే అడుగుతాం, ఏంటమ్మా అలాగున్నావు, ఏమైంది, నీకు ఏం కావాలి, ఏం తక్కువైంది అని వెంటనే అడిగి వారు ఏదైనా ఒకటి చెప్పారంటే వెంటనే వారిని సంతోషపరచడానికి, మన బిడ్డలైన వారిని సంతోషపరచడానికి వారి కోసం ఒక్కొక్కసారి ఎంత కష్టమైన త్యాగమైన చేసి వారికి ఉన్న సమస్య నుంచి మనం విడిపించడానికి ప్రయత్నం చేస్తాం. మన పరలోక తండ్రి అంతకంటే మంచి ఆయన. కనుక మనం చింత కలిగి ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మన చింతని కూడా ఆయన మీద వేయమంటున్నాడు. మీ భారం అంతా ఆయన మీద మోపమంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని పిలుస్తున్నాడు ఆయన. నా సహోదరుడా, సహోదరి,
చింతలతో నిండిపోయి, కలవరంతో నిండిపోయి దేవుని బిడ్డలారా ఉన్నావా? ఇదిగో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి. దేనిని గురించి కలవరపడకో, దేనిని గురించి భయపడకో. ఏమి జరుగుద్దో, ఎలా జరుగుద్దో, ఎప్పుడు జరుగుద్దో, ఏమి జరుగుద్దో అని అస్సలు భయపడకో. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన నీ ప్రభువు. నేను విడువడు, ఎడబాయడు. తల్లి కంటే మిన్నగా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. తండ్రి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నా సహోదరుడా, సహోదరి, మన పరలోకపు తండ్రి మనకుండగా ఎందుకు భయం మనకు? దేని బిడ్డలారా, సమస్య లేని వారు ఎవరు లేరు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఛాలెంజ్, ఏదో ఒక సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. కానీ ప్రభువును బట్టి మనం వాటన్నిటినీ జయించేవారిగా ఉండాలి. ప్రభు మీద మన భారం వేసేవారిగా ఉండాలి. ప్రభు సహాయం చేస్తాను వాగ్దానం చేశాడు కనుక, ప్రభు లేవనెత్తుతాను వాగ్దానం చేశాడు, ప్రభు కార్యం చేస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాలన్నీ మనకున్నాయి కనుక చింత లేని వారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:5 చూస్తే మనము భాషలు, ప్రవచనం, వరాలు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మీరందరూ కూడా ప్రవచన వరాన్ని ఇవ్వండి అని నేను ఆపేక్షిస్తున్నానని చెప్తున్నాడు. అక్కడ అందరం కూడా భాషలతో మాట్లాడాలని కోరుతున్నాడు. అందరూ కూడా వరాలతో వాడబడాలి. మనం ఒక ఆత్మను పట్టుకోవాలంటే మన సొంత శక్తి జ్ఞానంతో ఒక ఆత్మను సంపాదించలేం. దేని బిడ్డలారా, ఆత్మను సంపాదించే బిడ్డలుగా మనం ఉండాలి. వెలిగించబడిన క్రొవ్వొత్తి మరొక క్రొవ్వొత్తిని వెలిగించగలుగుతుంది. ఆరిపోయిన క్రొవ్వొత్తి ఎవరిని వెలిగించలేదు. నువ్వు వెలిగించబడ్డావా? దేవుని చేతను వెలిగించబడ్డావా? వెలిగించబడినట్లయితే దేని బిడ్డ, నువ్వు ఇంకొకరిని వెలిగించగలుగుతావు. నువ్వు ఆ నరకం నుండి బయటకు తప్పించుకున్న వ్యక్తివైతే ఇంకొకరిని తప్పించగలుగుతావు. నీవు పాప బంధకాల నుంచి విడిపించబడిన వ్యక్తివైతే ఇంకొకరిని విడిపించగలుగుతావు. ప్రభువైన యేసుక్రీస్తు వారితో దేని బిడ్డలారా, వారికి పరిచయం చేసి వారు కూడా నీ వలె ఈ గొప్ప సంతోషాన్ని, ఈ గొప్ప రక్షణ ఆనందాన్ని వారు కూడా అనుభవించినట్లు చేయగలుగుతావు. నువ్వే పొందుకోకపోతే నీ కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలుగుతావు? నా సహోదరుడా, సహోదరి, బైబిల్ చెబుతుంది చూడండి, మనము దేవుని వరాల చేత నింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడే ఆయన వరాలతో ఉన్నాడు. ఆయన దేని బిడ్డలారా, ఆయన శక్తి, ఆయన సామర్థ్యతలు వరాలే. దేని బిడ్డలారా, స్వస్థపరచగలిగిన దేవుడు నీ ద్వారా స్వస్థతలు చేస్తాడు. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక నీ ద్వారా ఆ హృదయ రహస్యాలు బయలుపరుస్తూ ఉంటాడు. ప్రవచన వరం. దేని బిడ్డలారా, ఎవరు ఏ సమస్యతో ఉన్నారో ఆ సమస్యకు జవాబు ఏంటనేది నువ్వు వివేచనని వరం చేత ఇతరులకు జవాబు చెప్పగలుగుతావు. ప్రియ బిడ్డలారా, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే వరాల చేత, దేని బిడ్డలారా, అనేకులకు విడుదల ఇచ్చే వరాల చేత, దేని బిడ్డలారా, అనేకులకు స్వస్థత ఇచ్చే వరాల చేత దేవుడు నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు. వరాలను గురించి ఏనాడైనా ఒక ఆలోచన కలిగి ఉన్నావా? చాలాసార్లు చాలామంది బోధకులు ఈ వరాల గురించి చెప్పక, తెలియక, దేని బిడ్డలారా, ఆసక్తితో వీటిని అడగరు. ప్రతి ఒక్కరం కూడా దేవుని చేతిలో గొప్ప పాత్రలుగా వాడబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనలందరం దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని కోరిక మన జీవితంలో నెరవేరునుగాక. నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డను ఇప్పుడే దీవించు నాయన. మీ చిత్తము, మీ కోరిక, మీ ప్రణాళిక నీ బిడ్డల జీవితంలో నెరవేర్చబడునుగాక తండ్రి. దీవించి ఆశీర్వదించమని, బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.